ఉప్పుతో నడిచే స్కూటర్లు వచ్చేశాయి. ధర తక్కువ, మన్నిక ఎక్కువట. మరి మన దేశంలో ఎప్పుడు? ఇప్పటి వరకు రోడ్లపై పెట్రోల్, డీజిల్, లిథియం బ్యాటరీలతో నడిచే స్కూటర్స్ చూసాం. అయితే త్వరలో ఉప్పుతో నడిచే స్కూటర్లను చూడనున్నాం. ఇప్పటికే చైనాలో సముద్రపు ఉప్పుతో తయారు చేసిన సోడియం అయాన్ బ్యాటరీలతో నడిచే స్కూటర్లు ఇప్పుడు రోడ్లపైకి వచ్చేశాయి. చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికీ లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తున్నాయి. ఇవి ఖరీదైనవి, ఛార్జింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అయితే ఈ కొత్త టెక్నాలజీతో సోడియం అంటే ఉప్పుతో తయారు చేసిన బ్యాటరీలను ఉపయోగిస్తారు. ఇవి చౌకగా ఉండటమే కాదు, త్వరగా ఛార్జ్ అవుతాయి. ఈ సాల్ట్ బ్యాటరీలను కేవలం 15 నిమిషాల్లోనే 80% వరకు ఛార్జ్ చేయొచ్చట. అంతేకాదు, ఈ బ్యాటరీల ధర లిథియం బ్యాటరీ కంటే చాలా తక్కువట. ఇది పర్యావరణానికి సురక్షితమైంది కూడా. ఈ స్కూటర్ల ధర తెలిస్తే ఆశ్చర్యపోతారట. ఎందుకంటే ఈ స్కూటర్లు చైనాలో మన దేశ కరెన్సీతో పోలిస్తే 35,000 నుంచి 51,000 మధ్య లభిస్తున్నాయి. అంటే ఇవి పెట్రోల్ లేదా ఖరీదైన ఈవీ స్కూటర్ల కంటే చాలా చౌకగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. లిథియం కొరత, ఖరీదైన మైనింగ్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న విషయం మనకు తెలిసిందే కదా. లిథియం అధికంగా వాడటం పర్యావరణానికి హానికరం కూడా. అంతేకాదు, లిథియంతో పోల్చితే సోడియం సులభంగా లభిస్తుంది. ఇది మహాసముద్రాల్లో సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల ఈ బ్యాటరీలు చౌకగా, మన్నికైనవి, పర్యావరణ అనుకూలమైనవి. భారతదేశంలో ఇప్పటికే ఈ సాల్ట్ బ్యాటరీ స్కూటర్ల